పూణేలో ఓ దుండగుడు అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. పార్షిల్ బాయ్ ముసుగులో ఇంట్లోకి చొరబడి 22 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. అంతేకాదు ఆ యువతితో సెల్ఫీ దిగి మరి ఎవరికైనా చెప్తే ఇది పూర్తిగా వైరల్ చేస్తారంటూ ఆ యువతిని బెదిరించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర పూణేలో చోటు చేసుకుంది. కొరియర్ పార్సిల్ ఇవ్వడానికి వచ్చానని ఇంట్లోకి చొరబడ్డాడు. 22 ఏళ్ల యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం చేశాడు. పార్సిల్ ఇచ్చి యువతిని ఓటీపీ అడిగాడు డెలివరీ బాయ్. ఫోన్ తీసుకొస్తానని లోపలికి వెళ్ళింది యువతితో పాటు వెనకాలే వెళ్ళి మొహంపై పెప్పర్ స్ప్రే కొట్టాడు ఆ డెలివరీ బాయ్. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది ఆ యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు ఆ డెలివరీ బాయ్. ఆ తర్వాత యువతితో సెల్ఫీలు తీసుకొని పరారయ్యాడు. యువతి కోసం నోట్ రాసి వెళ్ళాడు డెలివరీ బాయ్. తాను మళ్ళీ వస్తానని, అత్యాచారం విషయం ఎవరికి చెప్పొద్దంటూ చెబితే ఫోటోలు ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరించాడు. సరిగ్గా బుధవారం రాత్రి 7:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువతి మత్తు నుంచి తేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కోంధ్వా ప్రాంతంలోని ప్రముఖ నివాస సముదాయంలో బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలైన 22 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు కొరియర్ బాయ్ అంటూ వచ్చాడు. బ్యాంకు నుంచి ఒక లెటర్ వచ్చిందని దానిపై సంతకం చేయాలంటూ నమ్మబలికాడు. అయితే తన వద్ద పెన్ను లేదని బాధితురాలు చెప్పడంతో నిందితుడు కూడా తన దగ్గర లేదని బదిలిచ్చాడు. పెన్ను కోసం బెడ్రూమ్లోకి వెళ్ళిన వెంటనే అతడు తలుపుకు లోపల నుంచి గడియ పెట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. బాధితురాలు తేరుకునే లోపే ఆమెపై స్ప్రే కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి అత్యాచారానికి పాల్పడ్డట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. కొంతసేపటికే స్పృహలోకి వచ్చిన యువతి తన ఫోన్ చూసి షాక్ అయింది. అందులో నిందితుడి సెల్ఫీతో పాటు మళ్లీ వస్తా అనే బెదిరింపు సందేశం కూడా ఉండడంతో భయాందోళనకు గురైంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని పట్టుకునేందుకు పూణే పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు 10 స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నట్టుగా డీసీపీ షిండే చెప్తున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ సొసైటీతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ను కూడా గమనిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కొంధ్వా ప్రాంతంలో ఉన్న హౌసింగ్ సొసైటీలో రాత్రి 7:30కి ఘటన జరిగింది. కొరియర్ వచ్చిందని దాన్ని డెలివరీ చేయడానికి వచ్చానని చెప్పి ఆ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న ఆ మహిళ అదను చూసి మహిళను అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఆమె సోదరుడు పని మీద బయటకు వెళ్ళాడు. ఇంట్లో ఆ యువతి ఒంటరిగా ఉండడంతో నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలతో సెల్ఫీ తీసుకొని మరి నేరం గురించి ఎవరికి చెప్పొద్దని, ఎవరికైనా చెబితే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ హెచ్చరించడం అత్యంత దారుణమైన ఘటన ఇది. నిన్న రాత్రి సరిగ్గా 7:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సో తలుపులు మూసివేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ డీసీపీ రాజ్ కుమార్ షిండే చెప్తున్నారు. ఘటన తర్వాత బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. రాత్రి 8:30కు స్పృహలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆమెకి ఏమీ గుర్తుకు రాలేదు. తర్వాత బాధితురాలు తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను అపస్మారక స్థితిలోకి నెట్టేందుకు దుండగుడు స్ప్రే కొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులను కూడా ఘటనా స్థలానికి పోలీసులు పిలిపించారు. ఈ షాకింగ్ ఘటనతో ఒక్కసారిగా పూణేలో ఆ సొసైటీలో ఉంటున్నటువంటి మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా ఉండాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె సోదరుడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. దీంతో ఒక వ్యక్తి ఆ వ్యక్తి వెంటనే డెలివరీ బాయ్గా చెప్తున్న ఆ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఏకంగా అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఇది మరీ దారుణమైన ఘటన. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కాకపోతే దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ అప్రమత్తంగా ఉండడంతో చాలా వరకు కూడా ఇలాంటి ఘటనల నుంచి బయటపడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. కానీ ఈ ఘటన పూర్తిగా ఆ వ్యక్తి స్ప్రే కొట్టి పెప్పర్ స్ప్రే చల్లి అమ్మాయిని పూర్తిగా మత్తులోకి నెట్టి ఆ యువతిని అత్యాచారానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీసులు మాట్లాడారు. ఒకసారి చూద్దాం. अधिक तपास करत आहोत.
आतापर्यंत त्या अनुषंगानं गुन्हे शाखेची आणि आमची परिमंडळाची जवळपास 10 पथके आरोपीच्या नेमकं काय झालं की 22 वर्षीय तरुणीवर लैंगिक अत्याचाराची घटना घडली. कोंढवा पोलीस स्टेशनला भारतीय न्याय संहितेचे कलम 64-77 प्रमाणे FIR नोंदवण्यात आलेली आहे. यामध्ये काल सायंकाळी 7:30च्या सुमारास कोंढव्यातील एका सोसायटीमध्ये निर्भया राहतात त्या ठिकाणी एक डिलिव्हरी बॉय येऊन आपलं बँकेचं एनव्हलप आलेलं आहे, कृपया आपण हे रिसीव्ह करा असं त्यांना बोलले आणि माझ्याकडे रिसीट घेण्यासाठी पेन नाही असे म्हटले. त्यावरून निर्भया ह्या घरामध्ये पेन घ्यायला गेले असता त्यांनी लागलीच फ्लॅटचा दरवाजा बंद करून अत्याचार केल्याची घटना समोर आलेली आहे. याबाबत आम्ही घटनास्थळाचा सविस्तर पंचनामा केलेला आहे. घटनास्थळावरती आयकार फोरेन्सिक एक्सपर्ट्स बोलवण्यात आलेले होते. त्यांना बेशुद्ध करण्यासाठी स्प्रे किंवा इतर कुठलं काय वापर झाला याबाबत विश्लेषणांती आपल्याला ठोस माहिती मिळेल. समोर आले आम्ही निर्भयांचा मोबाईलची पाहणी केली असता त्यामध्ये एक फोटो आढळून आलेला आहे आणि त्यावरती मेसेजही मिळालेला आहे. त्या अनुषंगाने आम्ही तांत्रिक विश्लेषणाच्या द्वारे अधिक तपास करत आहोत. आतापर्यंत त्या अनुषंगानं गुन्हे शाखेची आणि आमची परिमंडळाची जवळपास 10 पथके आरोपीच्या मागावरती आहेत. लवकरच आम्ही आरोपीला अटक करण्यामध्ये यशस्वी होऊ. फ्लॅटचा बेल वाजवून त्यानं आपलं एनव्हलप आलेलं आहे आणि मला याची पोच द्या, मी पेन विसरलेलो आहे असा बहाणा करून घरामध्ये प्रवेश केला आहे. याबाबत आम्ही अधिक तपास करत आहोत. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అత్యాచార ఘటనలు మాత్రం ఆగడం లేదు. దేశంలో ఏదో చోట ఏదో మూల ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పూణేలోని కొంధ్వా ప్రాంతంలో హౌసింగ్ సొసైటీలో ఒక ఒంటరిగా ఉన్నటువంటి 22 ఏళ్ల యువతిపై డెలివరీ బాయ్గా చెప్పుకున్న ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఓటీపీ లేదా పెన్ కోసము ఆ అమ్మాయిని అడగడం, ఆ అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఆమె వెనకాలే వెళ్ళి ఆమెపై స్ప్రే కొట్టి ఆమెను అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. దీంతో స్థానికంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది మహిళలు. ఆ సమయంలో ఆ యువతి సోదరుడు బయటకు వెళ్లడంతో ఆ యువకుడు అత్యాచారం చేయడం కాదు, ఆమెతో సెల్ఫీ దిగి మరి ఐ విల్ కమ్ అగైన్ అంటూ తిరిగి ఆమెకి మెసేజ్ పంపి ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ ఆమెను బెదిరించిన ఘటన నిజంగా విస్తుగొల్పుతోంది. పోలీసులకు కూడా ఆశ్చర్యాన్ని గొలుపుతున్న ఈ ఘటన. ఎస్, మాట్లాడదాం. మా ప్రతినిధి శివ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఏ శివ, పూణేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు ఏం చెప్తున్నారు? దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అంటే అత్యాచార ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటన అయితే మరి నివ్వెరపోయేలా ఉంది. మరి అమ్మాయిని అత్యాచారం చేయడం, అంతేకాదు సెల్ఫీ దిగి మరి మళ్ళీ వస్తాను ఎవరికైనా చెప్తే పరువు తీస్తానంటూ చెప్పడం, ఇదంతా దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటన గురించి పోలీసులు ఎట్లాంటి వివరణ ఇస్తున్నారు? పూణేలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా సంచలనం రేగింది. పూణేలో ఈ అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు కూడా నివ్వెరపోయే అంశాలు బయటికి వచ్చాయి. ఇక అత్యాచారం చేసిన తర్వాత మళ్ళీ వస్తా అంటూ కూడా ఆ అమ్మాయిపై అత్యాచారం కొడిగట్టడం, మళ్ళీ వస్తానంటూ మెసేజ్ పెట్టి మరీ వెళ్ళడం, సెల్ఫీ దిగి ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది, చర్చనీయాంశంగా మారపడుతుంది. మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, పూణేలో జరిగిన ఈ అత్యాచార ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా చూసుకుంటే మహారాష్ట్రలోని పూణేలో దారుణం ప్రవర్తిస్తుంది. కొరియర్ పార్సల్ ఇవ్వడానికి వెళ్లి 22 సంవత్సరాల యువతిపై డెలివరీపై అత్యాచారానికి పాల్పడ్డారు. పార్సల్ ఇచ్చిన తర్వాత యువతిని ఓటీపీ అడిగిన నేపథ్యంలో డెలివరీ బాయ్ అడిగిన ఓటీపీ చెప్పడానికి ఆ ఫోన్ తన దగ్గర లేకపోవడంతో ఫోన్ లోపలికి తీసుకొస్తానని చెప్పిన యువతి లోపలికి వెళ్ళడంతో యువతితో పాటు డెలివరీ బాయ్ కూడా లోపలికి వెళ్లి మొహంపై పెప్పర్ స్ప్రే కొట్టడంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక అపస్మారక స్థితిలో ఉన్న యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత యువతితో సెల్ఫీ కూడా తీసుకుని పరారైనట్టుగా కూడా ప్రజెంట్ పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి కోసం డెలివరీ బాయ్ యొక్క నోటు కూడా రాసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తాను మళ్ళీ వస్తానని అత్యాచారం విషయం ఎవరికి చెప్పొచ్చు అంటూ కూడా
అమ్మాయికి బెదిరించిన ఒక లేఖలో కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇక చెబుతా ఫోటోలు ఇంటర్నెట్ లో పెడతారని కూడా బెదిరించినట్లు పోలీసులకు ఆ యువతి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. యువతి మత్తులో నుంచి చేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఇక పోలీసులు ప్రజెంట్ ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక డెలివరీ బాయ్ తన ఇంటికి వచ్చి ఓటీపీ ఇచ్చే సందర్భంలో లోపలికి వచ్చి తనపై పెప్పర్ స్ప్రే, శివ చాలా దారుణంగా ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లి ఆమెను మత్తులోకి జారుకున్నాక ఆమెపై అత్యాచారం చేసి సెల్ఫీ దిగి మరి విల్ కమ్ అగైన్ అంటూ ఒక నోట్ పెట్టి మరి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. సో దీని గురించి ఆ పోలీసులు ఏం చెప్తున్నారు? అంత ధైర్యంగా అత్యాచారం చేసి మరి ఆధారాలతో సహా వదిలి వెళ్ళాడంటే ఆ నిందితునికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు? స్థానికంగా సొసైటీలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? మొత్తంగా ముందు ఆ డెలివరీ బాయ్ యొక్క కుటుంబ నేపథ్యాన్ని కూడా ప్రజెంట్ విచారిస్తున్నట్టు తెలిసింది. డెలివరీ బాయ్ ఎప్పటి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు, స్థానికంగా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా, గతంలో ఎవరైనా పరిచయాలు ఉన్నా యువతకి తనకు కానీ అక్కడున్న చుట్టుపక్కల వారితో స్థానికులతో ఎవరికైనా ఈ డెలివరీకి పరిచయాలు ఉన్నాయా, అంత ధైర్యంగా రావడం, వచ్చి పెప్పర్ స్ప్రే కొట్టిన తర్వాత అత్యాచారానికి పాల్పడి ఆ సెల్ఫీని తీసుకుని మళ్ళీ ఒక లేఖ రాసి విడిచిపెట్టడం, అక్కడ మళ్ళా వస్తారని చెప్పడం, దాని వల్ల ప్రధానంగా నెక్స్ట్ టైం కూడా ఇటువంటి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా స్థానికంగా ఉన్న ప్రజలైతే చెప్తూ ఉన్నారు. కానీ డెలివరీ బాయ్ యొక్క నేపథ్యం ఏంటి అంటే కుటుంబ సభ్యుల బ్యాక్గ్రౌండ్ కానీ అతని బ్యాక్గ్రౌండ్ కానీ ఎప్పటి నుంచి ఈ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు అనే అంశాలపై కూడా కీలకంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అంటే యువతి ఒంటరిగా ఉన్న నేపథ్యంలోనూ తను ఈ విధంగా ఈ ఘటనకు పాల్పడ్డారని కూడా చెప్తూ ఉన్నారు. యువతి కూడా అపస్మారక స్థితి నుంచి తేరుకున్నాక పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ డెలివరీ బాయ్ కోసం కూడా ప్రజెంట్ గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కొంధ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో పూణేలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు నిందితుడి కోసం 10 స్పెషల్ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. ఎంత ధైర్యం చూడండి, నిజంగా అత్యాచారం చేసి ఆధారాలు కూడా వదిలి వెళ్ళాడు. దేశంలో ఎన్ని చట్టాలు చేసినా ఏదో మూలన ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అంతేకాదు చాలా ధైర్యంగా ఈ యువకుడు ఆమెపై ఆ 22 ఏళ్ల యువతిపై పెప్పర్ స్ప్రే కొట్టి సెల్ఫీ దిగి మళ్ళీ వస్తాను అంటూ ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో పెడతానంటూ ఆధారాలతో సహా వదిలి వెళ్ళడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం రేప్ చేసిన వ్యక్తి కోసం, అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉన్నటువంటి సొసైటీ మహిళలు ఒంటరిగా ఇంట్లో ఉండాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అత్యాచారానికి పాల్పడ్డ ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఏ రకమైనటువంటి శిక్షలు వేసినా ఇలాంటి ఘటనలు ఆగని పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా పూణే లాంటి ఒక ప్రధాన నగరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, అది కూడా హౌసింగ్ సొసైటీ లాంటి ఒక ప్రముఖ ఏరియాలో, అత్యంత రద్దీగా ఉండే ఏరియాలో ఒక ఇంట్లోకి చొరబడి అంత దారుణంగా యువతిపై ఈ ఘటనకు పాల్పడడం కలకలం రేపుతుంది. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం రేపు నేపథ్యంలో పోలీసులు కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఇంకా బిఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద ప్రస్తుతం అతనిపై అత్యాచారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.